నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 100 ఆహార ప్రాసెసింగ్, ఆక్వా, ఉద్యానవన, ఖనిజ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి పార్కులను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జాతీయ అంతరిక్ష రంగంలో ఇస్రో ప్రస్థానం స్ఫూర్తిదాయకమని వెల్లడి. శాస్త్రవేత్తలే దేశానికి నిజమైన హీరోలని ప్రశంస. మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్. అవినీతి కేసుల్లో దొరకటం, కులాన్ని అడ్డుపెట్టుకోవటం వైసీపీ నాయకులకు పరిపాటిగా మారిందని వెల్లడి. జోగి రమేష్ కొడుకు అగ్రిగోల్డ్ ఆస్తులను అక్రమంగా కొన్నాడు కాబట్టే అరెస్ట్ చేశారని స్పష్టీకరణ. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయితే ఆయన పైన కేసు నమోదు చేస్తామని ఏసీపీ అదనపు ఎస్పీ సౌమ్యలత స్పష్టీకరణ. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని వెల్లడి. ఈ కేసులో జోగి రాజీవ్ ను, సర్వేయర్ రమేష్ ను అరెస్ట్ చేశామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 100 ఆహార ప్రాసెసింగ్, ఆక్వా, ఉద్యానవన మరియు ఖనిజ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి పార్కులను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఈ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత పారిశ్రామిక అభివృద్ధి పార్కులు మరియు కొత్తగా అభివృద్ధి చేయగల అవకాశాలను సవివరంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పారిశ్రామిక యూనిట్లు మరియు త్వరలో ఏర్పాటు చేయవలసిన పోర్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం వివరాలు తెలుసుకున్నారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులు సీఎంను ఆదేశించారు. మహారాష్ట్రలో అత్యధిక పారిశ్రామిక పార్కులు ఉండగా ఆంధ్రప్రదేశ్లో కేవలం 53 మాత్రమే ఉన్నాయని సీఎం వివరించారు. కనీసం 100 ఎకరాల విస్తీర్ణం కలిగిన 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ఒక ఫారెస్ట్ ఉంటే చుట్టంతా కూడా టెంచులు కొట్టాం. దట్టు 1 మీటర్ ఇంటూ 2 మీటర్స్ 3 మీటర్స్. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక ఇది చూపించి చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడనే నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీఛార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది. ఫారెస్ట్ అన్ని కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది. నవ్ ఇంకో పక్క ఫారెస్ట్ ఏరియాలకు ట్రెంచెస్ కొట్టాం, లోపలికి వెళ్ళాం, విత్తనాలు హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చల్లే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా విధించే ఒక గడ్డపార మాదిరిగా ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేశాం. ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి. పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం. టెక్నాలజీ ఇంప్రూవ్ ఏంటి ఇవన్నీ చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం, మీరు వన భోజనాలు కూడా ప్రోత్సహించాలి. మ్యాసివ్ ప్లాంటేషన్ చేయాలి. 1 మంత్ మినిస్టర్ గారిని కోరుతున్న డిప్యూటీ సీఎం గారిని 1 మంత్ 5 లక్షలు పెడతారా 10 లక్షలు పెడతారా? మ్యాసివ్. హైదరాబాద్ లో ఆ రోజుట్లోనే 5 లక్షలు ఒక రోజు పెట్టాం. దట్ హాస్ బికమ్ ఏ గ్రీన్ సిటీ. రెండు డిపార్ట్మెంట్లు కలిపేశారు సార్. ఇంతకుముందు సోషల్ ఫారెస్ట్ అని ఒక డిఎఫ్ ఉండేది. సోషల్ ఫారెస్ట్ ఓన్లీ ప్లాంటేషన్ చూసేవాడు సార్. రెండు కలిపి దేర్ ఆర్ మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో. అవన్నీ అడ్ చేయాలని మళ్ళా చేసి దే విల్ వర్క్ ఇట్ అవుట్. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తీసుకొని అది వర్కౌట్ చేస్తారు. అదే మాదిరిగా మ్యాసివ్ ప్లాంటేషన్ పెట్టి మనం ఒక రూల్ కూడా పెట్టాం. వన మహోత్సవం, వన భోజనాలకు వెళ్ళాలన్నాం. Go and enjoy the nature. One day all officers, respect to units, nearest forest, spend morning to evening, attach with nature, love nature, promote nature. That is how we have done. అది కూడా మళ్ళా రివైవ్ చేయాలి. ఆ సాంప్రదాయాలని కూడా డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్ గా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. నరేగా గారు కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఈ ట్రెంచెస్ గాని వీటి అన్నిటికీ పెద్ద ఎత్తున. జాతీయ అంతరిక్ష రంగంలో ఇస్రో ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాస్త్రవేత్తలే దేశానికి నిజమైన హీరోలని ఆయన కొనియాడారు.
అంతరిక్ష పరిశోధన విజ్ఞానాన్ని పంచుకునేందుకే యువతకు విలువైన సూచనలు అందించేందుకు ఇస్రోతో ఏపీ ప్రభుత్వం MOU కుదుర్చుకోవాలని భావిస్తున్నానని చెప్పారు. స్పేస్ సెంటర్ లో జరిగిన జాతీయ అంతరిక్ష ఉత్సవాల్లో పాల్గొన్న పవన్ రాకెట్ ప్రయోగాలకు అవుతున్న ఖర్చును శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. బాలీవుడ్ సినిమాకు అయ్యే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలు చేస్తుండటంపై పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఇంతటి తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలు చేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు రియల్ హీరోలంటూ ప్రశంసించారు. రాకెట్ ప్రయోగాలు చేసే సైంటిస్టులు కనిపించిన దేవుళ్లు అని అన్నారు. విద్యార్థులు, యువత సైంటిస్టులను ఆదర్శంగా తీసుకుని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైంటిస్టులకు తోడ్పాటు అందిస్తూ అండగా ఉండటంతో ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయన్నారు. శ్రీహరికోట సందర్శనతో తన చిన్ననాటి కల నెరవేరిందని పవన్ అన్నారు. అనంతరం అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు బహుకరించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు శ్రీ ఏ రాజరాజన్ గారికి, డిస్ట్రింగ్విష్డ్ సైంటిస్ట్, డైరెక్టర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట రేంజ్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత. నేను ఊహించలేదు యాక్చువల్లీ ఇలాంటి అంతరిక్ష దినోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానిస్తాను. నేను ఎప్పుడు ఊహించలేదు, ఎందుకంటే నేను శాస్త్రవేత్తని కాదు. నేను శాస్త్రవేత్తని కాదు. నాకు ఆశ్చర్యం కలిగింది నన్ను ఆహ్వానించినందుకు. అంటే ఏది కోరుకున్నా జరుగుద్ది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో. I would like to convey to you, it's always been my desire to come to Sriharikota, right from my childhood. దేనికో చెప్తాను. నేను నెల్లూరులో చదువుకున్నాను. అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన అవినీతి కేసుల్లో దొరకటం, కులాన్ని అడ్డు పెట్టుకోవటం వైసీపీ నాయకులకు పరిపాటిగా మారిందని మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు స్వాతంత్ర సమరయోధుడు కాదని అగ్రిగోల్డ్ ఆస్తులను అక్రమంగా కొన్నాడు కాబట్టే అరెస్ట్ చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గానికి చెందిన నాయకుడిపై కక్ష సాధింపు చేస్తున్నారని జోగి రమేష్ అనడం కులాన్ని అడ్డు పెట్టుకుని కేసు నుండి తప్పించుకోవాలన్న ప్రయత్నమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ వైసీపీ నాయకులను బస్మోసురులుగా తయారు చేశారని ఎద్దేవా చేశారు. జప్తు చేసిన ఆస్తులను ఎవరైనా కొంటారా అని ప్రశ్నించారు. అలా కొనబెట్టే జోగి రమేష్ కొడుకును అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన తమపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని జోగి రమేష్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అక్రమంగా కొనుగోలు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ఇంటికిపై దాడికి వచ్చాడని, జోగి రమేష్ కి మంత్రి పదవి జగన్ ఇచ్చాడని, పెడన్లో చేసిన అవినీతి వల్లనే పెడన్ నుండి పెనంలూరులో పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. బీసీ పిల్లవాడిని పెట్రోల్ పోసి చంపినప్పుడు కులం గుర్తు రాలేదా? కనీసం ఆ చర్యని ఖండించలేదన్నారు. తప్పులు చేసి కులాన్ని అడ్డు పెట్టుకోవడం సరైన విధానం కాదన్నారు. రాష్ట్రంలో జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని, చంద్రబాబుది కక్ష సాధించే స్థాయి కాదని ఆయన స్పష్టం చేశారు. నమస్కారం. ఈరోజు జోగి కుమార్ అయినటువంటి జోగి రాజు అరెస్ట్ని ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధులను అరెస్ట్ చేసినట్టు జోగి రమేష్ బిల్డప్ ఇస్తున్నారు. జోగి రమేష్ సిఐడి స్వాధీనంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొనచ్చా, నువ్వు మంత్రి చేసావు కాబట్టి, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు కాబట్టి, సిఐడి జప్తు చేసినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తిని నువ్వు ఎలా కొన్నావు? అదేంటంటే చంద్రబాబు గారు కక్షపూరితంగా మమ్మల్ని అరెస్ట్ చేశాడు, బలహీన వర్గాలను అరెస్ట్ చేశారు, లేదా ఆ కులం పేరు చెప్పి గౌడ కులాన్ని అరెస్ట్ చేశారు అని జోగి రమేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. బాబు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి.
ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం. సిఐడి జప్తులో ఉన్నటువంటి ఆస్తుల్ని కొనకూడదు అనేది నీకు తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మత్తులో ఉండి జగన్మోహన్ రెడ్డి లాంటి ఎన్నో అక్రమాలు చేశాడు. నేను ఆయన శిష్యుడిగా ఉండి ఈ అక్రమం చేస్తే నా జోలికి ఎవరు వస్తారో అనుకున్నాను. కానీ నీ మైకు ఇంకా వదలలా. మైకు ఏంటంటే ఇంకా రాజ్యాంగం నడుస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ నడిచేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అంబేద్కర్ గారి రాజ్యాంగం. కాబట్టి సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తులు కొనకూడదు. ఇది కూడా ఎవరైనా కోర్టులో ఆశ్రయించింది అగ్రిగోల్డ్. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయితే ఆయన పైన కేసు నమోదు చేస్తామని ఏసీపీ అదనపు ఎస్పీ సౌమ్యలత స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని తెలిపారు. ఈ కేసులో జోగి రాజీవ్ ను సర్వేయర్ రమేష్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్ మార్చారని పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు. అంబాపురం అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయితే ఆయన పైన కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని తెలిపారు. ఈ కేసులో జోగి రాజీవ్ ను సర్వేయర్ రమేష్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్ ను మార్చారని పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు సిఐడి అటాచ్మెంట్ లోనే ఉన్నాయని, ఈ వ్యవహారానికి సంబంధించి సిఐడి అధికారుల నివేదిక కూడా పరిశీలిస్తామని సౌమ్యలత పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని, సిఐడి ఏసీబీ విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు ఇస్తామని వివరించారు. దర్యాప్తులో 5 పేర్లు ఉన్నాయని, విచారణ సాగే కొద్దీ మరికొందరు పేర్లు కూడా చోటు చేసుకుంటాయని సూచనప్రాయంగా తెలిపారు. అవ్వా శేషనారాయణ ఫిర్యాదుతో విచారణ ప్రారంభించామని ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత వెల్లడించారు. అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని గుర్తించాకే కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సర్వే నెంబర్ 88లో స్థలం కొని సర్వే నెంబర్ 87లో ఉందని మార్పు చేసుకున్నారని వివరించారు. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారమే చేశామని, అందుకోసం గ్రామ మండల సర్వేయర్లను మేనేజ్ చేశారని తెలిపారు. అందులో 87లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి. 2 అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేసాము. మిగతా వాళ్ళని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మేము ఇనీషియల్గా ఎంక్వైరీ మేము స్టార్ట్ చేసి ఇందులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి పీసీ యాక్ట్లో మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. యాక్చువల్గా సిఐడిలో నాకు తెలిసి పీసీ యాక్ట్లో వాళ్ళు కట్టలేదు. సో ఫర్దర్గా ఇందులో ఏంటంటే వాళ్ళ కేసు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పించుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ రిపోర్ట్ కూడా తెప్పించుకొని మేము క్లబ్ చేసుకోవడం జరుగుతుంది. లేదా ఫర్దర్గా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో దాన్ని బట్టి చేస్తాం. ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే మేము కేసు రిజిస్టర్ చేసామో అదంతా కూడా సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి. సిఐడిలో అగ్రిగోల్డ్ కేసు జరుగుతుంది కాబట్టి అటాచ్మెంట్లో ఉన్నాయి. సో ఇనీషియల్గా వాళ్ళు ల్యాండ్ అటాచ్మెంట్లో ఉంది కాబట్టి వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. పీసీ యాక్ట్ అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ ఇందులో ఉన్నారు, అలాగే ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు. ల్యాండ్ గ్రాబింగ్లో కూడా ఇందులో మేము చేయడం జరిగింది. సో వాళ్ళ కేసు ఏంటి, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని ఫర్దర్గా ఇందులో ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూసి చేస్తాం. ఇనీషియల్గా మా పేర్లు అయితే 5 పేర్లే ఉన్నాయి. మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ బట్టి ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారో అందరినీ ఇంక్లూడ్ చేస్తాం. అంటే యాక్చువల్గా ఫర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ పిలిపించాము. ఎవరైతే కేసులో అక్యూజ్డ్గా సైట్ అవుతారో అందరినీ ఫర్దర్గా యాజ్ పర్ ప్రొసీజర్ అరెస్ట్ చేస్తాం. అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన పాత్ర ఉంది అంటే ఉంటుంది, ఆయన పాత్ర లేకపోతే ఆయన్ని ఇంక్లూడ్ చేయం. యాక్చువల్గా ఇందులో అవ్వా వెంకట శేషనారాయణ గారు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన దాని మీద వాళ్ళు ఇనీషియల్గా ఒక అంటే ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఇందులో ఏంటి జరిగింది, అసలు సర్వే ఎలా రెక్టిఫికేషన్ జరిగింది అని వాళ్ళు అడిగారు. దాని మీద ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని మాకు ఇందులో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి ఏసీబీ ఎంక్వైరీ చేసి డీల్ చేస్తే ఫర్దర్గా ఉంటుంది సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ మీద డీజీ గారు మాకు ఫర్దర్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద ప్రొసీడ్ అవ్వమని మాకు పంపించడం జరిగింది. అంటే 87 అవ్వా శేషనారాయణది అగ్రిగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్నది. అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే అటాచ్మెంట్లో ఉన్నాయో అవి అటాచ్మెంట్లోనే ఉన్నాయి.
అది ఇదే కొనుగోలు, అంటే ఇదే రెక్టిఫికేషన్ జరగలేదు, దాన్ని ఫర్దర్గా కొనుగోలు జరగలేదు. 88లో ఉన్నది అది సెపరేట్ ల్యాండ్. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే 88లో ఉన్న ల్యాండ్ అంటే అది వేరే. తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఏపీ ప్రభుత్వం మళ్లీ చంద్రన్న కానుకల పంపిణీకి రెడీ అవుతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. తాజాగా ఇప్పుడు మళ్లీ వీటిని పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ తోఫా వంటి పేర్లతో వీటిని పంపిణీ చేసింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. తాజాగా ఇప్పుడు మళ్లీ వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలను పునరుద్ధరించేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా పేదలకు పంపిణీ చేసే ఈ కానుకల కోసం ప్రభుత్వం ఏడాదికి 538 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ లెక్కన 5 ఏళ్లకు 2690 కోట్లు అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ పథకం కింద చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక కింద 1 కేజీ కందిపప్పు, 1 కేజీ శనగపప్పు, 1 కిలో బెల్లం, 1/2 లీటర్ పామాయిల్, కిలో గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యితో కూడిన కిట్లను కార్డుదారులకు అందిస్తారు. అయితే రంజాన్ తోఫాలో 2 కేజీల పంచదార, 5 కేజీల గోధుమ పిండి, కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి ఇస్తారు. అలాగే రెగ్యులర్ కోటా కింద రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, జొన్నలు, సజ్జలు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సింగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఏపీలోని విశ్వవిద్యాలయాల పనితీరు మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు. పరిశోధనలు, ఆవిష్కరణ రంగంలో ఏపీ వర్సిటీలు వెనుకబడ్డాయని ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యారంగంలో సంస్కరణలకు సహకారం అందిస్తామని తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణ రంగంలో మెరుగుపడితే మంచి ఫలితాలు సాధించవచ్చునని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రూపొందించిన పాఠ్యాంశాలను ఏపీ వర్సిటీలతో పంచుకునేందుకు సిద్ధమని ప్రొఫెసర్ బీవీఆర్ చౌదరి ప్రకటించారు. అనేక అంశాల్లో మార్పుతో ఏపీ వర్సిటీలకు మంచి గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. తీసుకురానున్నామన్నారు. ఇక ఇందుకోసం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడుల పర్యవేక్షణకు గతంలో ఉన్న పోర్టల్ ను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకురావాలి అనుకున్నారు. ఇక విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్లగ్ అండ్ ప్లే ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. అదేవిధంగా విశాఖ పరిసరాల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపే పరిశ్రమదారులకు ఏ మేరకు భూమి అందుబాటులో ఉందో పూర్తి వివరాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ పరిశ్రమదారులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలను తెలుసుకొని పరిష్కరించాలని, పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి అని అన్నారు. ఈ సమావేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల కార్యదర్శి కోన శశిధర్, జేడీ సూర్జిత్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ అనిల్ కుమార్ పాల్గొన్నారు. దుర్గగుడికి శాశ్వత కేసు ఖండనశాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. గడిచిన 5 ఏళ్లు దుర్గాఘాట్ కేసు ఖండనశాలల గురించి పాలకులు పట్టించుకోకపోవడంతో భక్తుల ఇక్కట్లు మరింత పెరిగాయన్నారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు సమన్వయంతో దుర్గగుడి అభివృద్ధికి కృషి చేయడం ద్వారా కూటమి ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడిస్తుందన్నారు. దుర్గాఘాట్ కు వచ్చిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి నారాయణలకు దేవస్థానం ఈవో రామారావు, ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి కేసు ఖండనశాల ప్రతిపాదిత వివరాలను వివరించారు. దసరా, భవానీ దీక్షలు, కార్తీక మాసంలో భక్తులు వేల సంఖ్యలో దుర్గాఘాట్లో స్నానమాచరించి దుర్గమ్మ దర్శనం చేసుకుంటారని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లు దుర్గాఘాట్ కేసు ఖండనశాలల గురించి పాలకులు పట్టించుకోకపోవడంతో భక్తుల ఇక్కట్లు మరింత పెరిగాయన్నారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు సమన్వయంతో దుర్గగుడి అభివృద్ధికి కృషి చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రతిష్ట ఇనుముడిస్తుందన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ కి అటెండ్ అవ్వడం జరిగింది. దాంట్లో డిస్కషన్స్ ని మా సిపి గారి దృష్టిలో తీసుకురావడం జరిగింది సార్. దిస్ ఏరియా కమ్స్ అండర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సార్. అయితే వెస్ట్ డివిజన్ లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఫోర్స్ ని మొబిలైజ్ చేసి ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేసుకుంటాం. దీంట్లో ఎస్పెషల్లీ మా రోల్ వచ్చేటప్పటికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద డివోటీస్ అండ్ టూరిస్టులు ఎవరైనా వచ్చినా వాళ్ళందరికీ కూడా అట్ ది సేమ్ టైం వీకెండ్స్ లో కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఫెస్టివ్ డేస్ లో కూడా రష్ బాగా పెరిగే అవకాశం ఉంది సార్. ఇది మంచి పరిణామం, శుభ పరిణామం సార్. ఇంత ఈ యాంగిల్ లో చూస్తే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం మా ఎస్బీ
ఎస్పీ నుంచి స్పెషల్ బ్రాంచ్ నుంచి కూడా నేను డిస్కషన్ జరిగాయి. ఇక్కడ వచ్చేటప్పటికి సేఫ్టీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఆ యాంగిల్ చూసుకుంటాం. రెండోది ట్రాఫిక్ డివిజన్ కూడా మాకే వస్తుంది కాబట్టి విల్ టేక్ కేర్ ఆఫ్ ద ట్రాఫిక్ ఆల్సో. ఎస్పెషల్లీ విఐపీస్ వచ్చేటప్పుడు ఎస్పెషల్లీ పెద్ద స్థాయిలో వస్తారు సార్, ఇక్కడ బాగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. జ్యుడిషియరీ నుంచి పొలిటికల్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ విఐపీస్ వస్తారు, వాళ్ళందరికీ కూడా సేఫ్టీ ఇంపార్టెంట్. ఇలాంటి పెద్ద ఈవెంట్స్ లో ఏ చిన్న పిక్ పాకెటింగ్ జరిగినా మా పరుగు పోతుంది సార్, అందుకని మైన్యూట్ గా అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఆ ఇన్స్టాలేషన్స్ కూడా సేఫ్టీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఎస్డిఆర్ఎఫ్ తో గానీ అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ స్విమ్మర్స్ తో గానీ మేము కోఆర్డినేషన్ చేసుకుని ఒక డ్రై రిహార్సల్ కూడా పెట్టుకుంటాం సార్ రిస్క్ ఆపరేషన్ లో. ఇఫ్ ఎనీబడి గోస్ ఇన్ సైడ్ సంథింగ్ హ్యాపెన్స్ హౌ టు రెస్క్యూ దట్ అనేది మంచి ఆపరేషన్ చేస్తాము. అదే విధంగా డ్రై రిహార్సల్ చేసుకుని మేము సంసిద్ధం అవుతాం. సఫిషియెంట్ అడిక్వేట్ బందోబస్తు కూడా అరేంజ్మెంట్ చేసుకుని అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం సార్. We held discussions with our CP sir yesterday and we will come up with a proper plan of action. And the second thing is that very important, a minute thing kuda adi, even ee river ke other side lo vere jilla vastundi sir, comes under Guntur police, and we requested them to make a patrolling there and here and there during the session is going on here. Akkada eppudaithe hartalu jarutayo alanti time lo we will make all arrangements and even patrolling also, even marine water body patrolling kuda jarutayi sir hartalu jarigedappudu. Ivannitito big plan of action will come forward and will ensure nothing will happen in this area. రెండోది ఏంటి, ఇంకొక చిన్న విషయం సార్, will ensure no bad characters enter here or blade batch అవ్వచ్చు లేకపోతే any kind of illegal fellows, will ensure nothing will happen here. Thank you sir. జాతీయ సమైక్యత చాటి చెప్పేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ జి సృష్ణ తెలిపారు. జాతీయ సమైక్యత సమగ్రతను కాపాడటం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో అంతా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో హర్ ఘర్ తిరంగా కాన్వాయ్స్ పై సంతకాలు చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ సమైక్యత సమగ్రతను కాపాడటం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో అంతా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలని సూచించారు. జాతీయ పతాకం ఔన్నత్యం ప్రాధాన్యం చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. సమరయోధుల త్యాగాలను స్మరించుకోవటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. తిరంగా కాన్వాస్ పై కలెక్టర్ సృజన, డిఆర్ఓ వి శ్రీనివాసరావు తదితరులు సంతకాలు చేశారు. విఎంసీ అదనపు కమిషనర్లు ఏ మహేష్, కెవి సత్యవతి, పౌర సరఫరాల సంస్థ డిఎంజీ వెంకటేశ్వరులు, కలెక్టరేట్ ఏఓ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త కె రమేష్, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరో 2 రోజుల్లో మనం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోబోతున్నాం. కానీ విని ఎరుగని రీతిలో జరుపుకోయేటువంటి ఈ పండుగ ముందుగా హర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటా జెండా ఎగరాలి అని దేశవ్యాప్తంగా జెండా యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ జెండాని ఎలా గౌరవించాలి అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ వచ్చి మీ సిగ్నేచర్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నా. దయచేసి అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇదంతా చక్కగా మనందరి సిగ్నేచర్ తో నిండాలి. అలాగే ప్రజాస్వామ్య దేశంలో సింగోల్ వంటి రాచరిక చిహ్నాలు ప్రజల జీవితంలోకి ప్రవేశించకూడదని రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత, సఫాయి కర్మచారి ఆందోళన నేత బెజవాడ విల్సన్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవటం, సరిగా అమలు జరిగేలా చూడటం ప్రజల బాధ్యత అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పార్లమెంట్లో రాజదండం స్థానంలో రాజ్యాంగం ప్రతిష్ఠించాలి అని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర సదస్సు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో బెజవాడ విల్సన్ మాట్లాడుతూ పాలకులు చేసే తప్పులను ఎత్తి చూపే వారి నోళ్లు నొక్కేస్తున్నారని పేర్కొన్నారు. మోడీ చేసే ప్రతి పని వెనుక వ్యూహం ఉంటుందన్నారు. 1993లో చేతులతో మలమూత్రాలు తీయకూడదనే చట్టం వచ్చిందని, కానీ ఈ చట్టం కింద ఒక కేసు నమోదు కాలేదని వివరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ
మాట్లాడుతూ రాజ్యం మత విశ్వాసాలపై ఆర్థిక అంశాలు కార్పొరేటర్లకు అనుకూలంగా ఉండాలనే పద్ధతిలో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఏఐసీసీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్యం ఇచ్చే సందర్భంగా జవహర్లాల్ నెహ్రూకు బహుమతిగా ఇచ్చిన రాజదండాన్ని పక్కన పెట్టారని గుర్తు చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ మాట్లాడుతూ బీజేపీ అధ్యక్ష తరహా పాలన తెచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. బీజేపీని బలపరిచే వారిని కూడా వ్యతిరేకించాలని కోరారు. క్వారీలు, ఫ్యాక్టరీలో జరుగుతున్న ప్రమాదాల్లో కార్మికుల మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ డిమాండ్ చేశారు. యాజమాన్యాలపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేయాలని కోరారు. ఇఫ్టో ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ లో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా క్వారీ, ఫ్యాక్టరీలో జరుగుతున్న కార్మికుల మరణాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని, ప్రమాణాలు పాటించాలని, యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఊబర్, ఓలా బైక్ సర్వీసులను నియంత్రించాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను, వారి హక్కులను అమలు చేయాలని ఇఫ్టు డిమాండ్ చేసింది. రామకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలోని క్వారీలు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం పరిచారు. ఈ ప్రమాదాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అండతో క్వారీ యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని పేర్కొన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుల మృతికి ప్రభుత్వమే కారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. బీసీడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరికృష్ణారెడ్డి, షేక్ మీరావలి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కార్మికులు యాజమాన్యాల కింద బానిసల్లా బతికే పరిస్థితికి పాలక వర్గాలు తీసుకొస్తాయన్నారు. ఆ దిశగానే సంస్కరణలు తీసుకొస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు నాయకులు బాజీ, కనకారావు, శ్రీను, భాస్కర్, కుమార్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులకు జరుగుతున్నటువంటి శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా మనం ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో జిల్లాలో ఈ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో అటు కోరీల్లో కానీ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ కార్మికుల్ని ఆ యాజమాన్యం హత్య చేస్తూ ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో 5 మరణించారు. కోరీల్లో 3 కార్మికులు మరణించినటువంటి పరిస్థితి ఉంది. కోరీల్లో సరైనటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అమలు చేయకపోవడం వల్ల ఈరోజు కార్మికులు పిట్టల్లా నిన్న కూడా ఒక కార్మికుడికి తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. కానీ లేబర్ ఆఫీసర్లు కానీ గనుల శాఖ కానీ నిద్రపోతూ ఉంది. అధికారులు కూడా సరిగ్గా స్పందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకని క్వారీల్లో మెజర్మెంట్స్ అమలు చేయాలి, కార్మిక చట్టాలని అమలు చేయాలి. అలాగే అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ కాకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు అన్నిటిలో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, ప్రమాణాలు పాటించకపోతే ఆ ఫ్యాక్టరీల పైన చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక వైపు భవన నిర్మాణ కార్మికులు బోర్డు ఏదైతే ఉందో ఆ గుర్తింపు కార్డులు మంజూరు చేసే శాఖలాగా మారింది తప్ప కానీ కార్మిక చట్టాలని, ఆ కార్మికుడికి జరిగేటువంటి న్యాయబద్ధమైనటువంటి రావాల్సినటువంటి సౌకర్యాలన్నిటిని కూడా అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది మాకు తెలియజేస్తూ ఉన్నాం. మరొక వైపు ఆటో రంగం, ఈ పట్టణంలో 40,000 ఆటోలు ఈరోజు నగరంలో తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి సరైన రాష్ట్రంలో ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. వాళ్ళు ఈ చలానా పేరుతో, పెనాల్టీల పేరుతో 10 నుంచి 15,000 రూపాయలు వేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క ఆటో కార్మికుడు రోజుకి 1,000 రూపాయలు సంపాదించలేనటువంటి పరిస్థితిలో ఒక్కరోజే 15,000 రూపాయలు అయితే అలా కట్టగలుగుతారు. వాళ్ళ కుటుంబాలు ఒక రకం ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, ఆటోల మీద ఆధారపడినటువంటి కార్మికులకి సరైనటువంటి సౌకర్యాలు, ఉపాధి కల్పించవలసినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద కూడా భవిష్యత్తులో కూడా ఐఎఫ్టియు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి అక్కడ ఉన్నటువంటి పథకాలన్నింటిని అమలు చేయాలి. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అలాగే ఓబర్, వాల్వో లాంటి సర్వీసులు నియంత్రించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 100 ఆహార ప్రాసెసింగ్, ఆక్వా, ఉద్యానవన, ఖనిజాధారిత పారిశ్రామిక అభివృద్ధి పార్కులను ఏర్పాటు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం.
జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ అంతరిక్ష రంగంలో ఇస్రో ప్రస్థానం స్ఫూర్తిదాయకమని వెల్లడి. శాస్త్రవేత్తలే దేశానికి నిజమైన హీరోలని ప్రశంస. మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్. అవినీతి కేసుల్లో దొరకటం, కులాన్ని అడ్డుపెట్టుకోవటం వైసీపీ నాయకులకు పరిపాటిగా మారిందని వెల్లడి. జోగి రమేష్ కొడుకు అగ్రిగోల్డ్ ఆస్తులను అక్రమంగా కొన్నాడు కాబట్టే అరెస్ట్ చేశారని స్పష్టీకరణ. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయితే ఆయన పైన కేసు నమోదు చేస్తామని ఏసీపీ అదనపు ఎస్పీ సౌమ్యలత స్పష్టీకరణ. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని వెల్లడి. ఈ కేసులో జోగి రాజీవ్ ను, సర్వేయర్ రమేష్ ను అరెస్ట్ చేశామని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.